లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధి తెరవబడి ఉన్నది. హల్లెలూయా. అనేకమైన సమాధులకి గడ్డి మలిచింది, ఆయన సమాధి ఇప్పటికి సజీవుగా ఉన్నది. యెరూషలేము పట్టణంలో వెళ్ళి చూడాలంటే చాలా పైసలు కావాలి. హల్లెలూయా. ఆ యెరూషలేము పట్టణం పోవాలని ఆశ ఉన్నా కూడా మనం యెరూషలేము పట్టణం పోలేము, ఎందుకంటే మన దగ్గర ధనం లేదు. హల్లెలూయా. ధనం ఇవ్వాలంటే ప్రభువే మనకి సహాయం చేయాలి. దావీదు అంటున్నాడు, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును, కొండల తట్టు నుంచి నాకు సహాయం వచ్చునని. దావీదు ఆయన రాజు అయినప్పుడు కూడా విశ్వాసము కలిగి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం ప్రభుని గణపరుస్తున్నామా? ఏ విధంగా మనం ప్రభుని గణపరుస్తున్నాం? మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రవక్త ఇర్మియా అంటాడు, హృదయం అన్నింటికంటే మోసకరం అనేది ఘోరమైన వ్యాధి అంటున్నాడు. మన హృదయం మోసంగా ఉందామో, ఒకవేళ పాపంలో ఉన్నామేమో, ఒకవేళ శాపంలో బ్రతుకుతున్నామేమో, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో మనం ఊజు దేశంలో యోబు యథార్థత కలిగి అన్ని విషయములు సమస్తము పోయినప్పటికీ, కుష్ఠరోగం వచ్చినప్పటికీ అని యథార్థతలు కోల్పోలేదు. హల్లెలూయా. అట్టి యథార్థత మనకు ఉన్నదా? మన హృదయానికి ఉన్నదా? మన జీవితానికి ఆ యథార్థత ఉన్నదా? దేవుని వద్దకు రమ్మంటే ఏముందిలే సార్, పని ఉంది, పని చేసుకోవాలా, ఈ పనులు ఎప్పుడు ఉండేవి, మనం బ్రతికేంత వరకు ఈ పనులు ఉండేవి, సమయం లేదంటూ సకలు మానండి, చక్కని దేవుణ్ణి పక్కకు చేరండి. సమయము లేదంటూ అందరు సకలు పెట్టి ప్రభునామాన్ని స్తుతిద్దాం. సమయము లేదంటూ సకలు మానండి, చక్కని దేవుణ్ణి పక్కకు చేరండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమలో కనులారా చూడండి. ఇక రక్షణ మీకు కావాలంటే, అతి బాప్తిస్మము మీకు కావాలంటే, ఈ రక్షణ మీకు కావాలంటే ఆయన నీకు ఉచితంగా ఇస్తానని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి బాణమేసు సమస్య గనులారా నా దగ్గర రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే విని ఆయన నువ్వు యథార్థం కలిగి యోబు లాంటి జీవితంలో నువ్వు కలిగి బ్రతికితే సమస్య